వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. అమరావతి కోసం చంద్రబాబు గారు మాస్టర్ స్కెచ్ రెడీ చేశారా అంటే అవునని చెప్పాలి. అసెంబ్లీలో టీడీపీ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న శ్వేతపత్రాలు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది, ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేసిందని ప్రజలకు చెప్పబోతున్నారు. టీడీపీ పార్టీ అనౌన్స్ చేసిన స్కీమ్లను అమలుపరచడానికి మరికొంత సమయం తీసుకునే క్రమంలో ఈ పథకాన్ని రచించినట్టుగా తెలుస్తుంది. అమ్మ ఒడి పథకం కోసం గత గవర్నమెంట్ సంవత్సరానికి 6,500 కోట్లకు కొద్దిగా అటు ఇటుగా రిలీజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని కుటుంబంలోని అందరికీ వర్తించే విధంగా ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చెప్పింది. ఆ లెక్కన సంవత్సరానికి అటు ఇటుగా 15,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయవలసి ఉంటుంది. టీడీపీ తన ఎలక్షన్ మేనిఫెస్టో భాగంగా సూపర్ 6 పథకాలను అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అలాగే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న లిక్కర్ పాలసీని కూడా మారుస్తామని, అన్ని బ్రాండ్స్ను అవైలబుల్ ఉండే విధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీనిని కూడా మరికొన్ని నెలలు పోస్ట్పోన్ చేసే విధంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం మీడియా ద్వారా కొన్ని లీకులు కూడా ఇవ్వడం జరిగింది. లిక్కర్ డిపోలో స్టాక్ చాలా ఎక్కువగా ఉందని, కాబట్టి ఆ స్టాక్ అయిపోయేంత వరకు మార్పులు చేయడం కష్టమని లీకులు రిలీజ్ చేస్తుంది. అలాగే వైసీపీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకుని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, అవి తీరే వరకు పాలసీలు మార్చడం కష్టమని లీకులు రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్న కొన్ని పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసి విధి విధానాల రూపొందించడంపై కసరత్తు చేస్తుంది అనే సాకు చూపించి కొన్ని నెలలు వీటిని నిలుపుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీములకు సంవత్సరానికి 40,000 కోట్లకు పైనే బడ్జెట్ కేటాయించవలసి వస్తుంది. పాత స్కీముల్లో కొన్ని కొత్తగా అమలు పరచాలనుకున్న స్కీమ్లని విధి విధానాల పేరుతో కొన్ని నెలల పాటు అవసరం అనుకుంటే రాబోయే లోకల్ ఎలక్షన్స్ ముందు వరకు పోస్ట్పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు కొన్ని నెలలు ఆ స్కీముల కోసం కేటాయించబోయే బడ్జెట్ను అమరావతి కోసం వెచ్చించబోతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం అప్పుల రూపంలో ఇవ్వనున్న 15,000 కోట్లు మరియు గత ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్లను తాత్కాలిక నిలుపుదల వేసి ఆ బడ్జెట్లో కొంత భాగాన్ని కూడా అమరావతి మీద ఖర్చు పెట్టబోతున్నారా అనిపిస్తుంది. చంద్రబాబు గారు తను కన్న కలలు అమరావతి నిర్మించాలంటే 1,00,000 కోట్లు బడ్జెట్ కావాలని చెప్తున్నారు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15,000 మరియు ప్రస్తుతం అమలు అవుతున్న కొన్ని స్కీమ్లను నిలుపుదల చేసి ఆ బడ్జెట్లో కూడా అమరావతి మీద కేటాయించినట్లయితే 2 సంవత్సరాలలో 50,000 కోట్లకు పైనే బడ్జెట్ను అమరావతి మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలలో రాబోయే లోకల్ ఎలక్షన్స్ కొద్ది నెలల ముందుగా తాము రూపొందించిన విధి విధానాలకు అనుకూలంగా తాము అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాలను అమలుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు అమరావతి నిర్మాణం చాలా భాగం పూర్తి చేయగలుగుతారు. అమరావతి ఒక తెల్ల ఏనుగు లాంటిది. దానిని చంద్రబాబు గారి ప్రభుత్వంలోకి వచ్చిన దాన్ని నిర్మించలేరు అనే వాళ్ళకి చక్కటి సమాధానం చెప్పినట్లు అవుతుంది. లోకల్ ఎలక్షన్ నాటికి పథకాలను కూడా దారిలో పెట్టినట్లయితే ఇక తమ ప్రభుత్వానికి తిరుగు ఉండదనే మాస్టర్ ప్లాన్తో చంద్రబాబు గారు ఉన్నట్లుగా తెలుస్తుంది.